మీనం నుంచి మీనంలో లగ్నస్థానంలో శని ఉన్న మీకు ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా మేషానికి కలిసి వస్తుంది, కర్కాటకానికి కలిసి వస్తుంది, తులకి కలిసి వస్తుంది, మకరం. దీని ఫెంటాస్టిక్ సైన్స్. ఈ సంవత్సరంలో హీరోస్ వీళ్ళే. గురు వీక్షణలు ఇంకా మంచిది కాబట్టి మకర స్టాప్. చతుర్థానంలో గురుడు ఉండడం అనేది జాతకంలో అదృష్టం కాబట్టి మేషరాశి టాప్. తులారాశికి ఉద్యోగ ప్రాప్తి 100%. అలాగే కర్కాటకానికి వచ్చేటప్పటికి ఆల్ ఇక లగ్నస్థానంలో వాళ్ళకి ఆయన ఉన్నాడు కాబట్టి ఇంక ఎవ్రీథింగ్ సూపర్ ఫర్ దెమ్. సో మీనానికి కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పంచమ స్థానం అని చెప్తారు. ఈ పంచము మీకు కర్కాటకంలో పడడం వల్ల ఈ సంవత్సరం అవకాశం కుదిరినంత మేరకు మీనవాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పాను మీనానికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మదరే ప్రాబ్లం అండి. దీని మీద నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. మీనానికి ప్రాబ్లం మదర్ అవుతుందని. యు ఆల్వేస్ రిమెంబర్, మీనం ఈ సంవత్సరం ఎంతవరకు టైం స్పెండ్ చేయగలిగితే మదర్తో అంత టైం స్పెండ్ చేయండి. పంచమ స్థానంలో తల్లి గురుడు వెళ్ళి కూర్చున్న లగ్నాధిపతి ఎక్కడ తల్లి ఒడిలో కూర్చున్నట్టు లెక్క. సో పైగా మీ 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 రాశి ఏంటి, మీ తృతీయ స్థానము లేదంటే కనుక మీ అష్టమాధిపతి అని రాశి రీత్యా తీసుకుంటే మీ అష్టమాధిపతి తృతీయాధిపతి అనేటువంటి శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితి పొందే స్థానమే మీదే లక్ష్మీ యోగాలు. అందుకని రేవతి నక్షత్రం లగ్జరీ వెల్త్ నక్షత్రం అని చెప్తాను. మీన రాశిలో మీకు ఈ సంవత్సరం వ్యాపారాలు చేసేటప్పుడు లగ్నస్థానంలో శని ఉన్నాడు. వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మార్జిన్ వేసుకుని గీసుకుని ప్రారంభించండి. ఈ మీన వాళ్ళు ఏంటంటే ముందు మొఖాన పౌడర్ కూడా వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి వెనక తిరిగి చూస్తుంటారు. అర్థం ఎక్కడ ఉందరా అనేటోడికి అయిపోద్దాడు సినిమా. కొంచెం కూడా ఆలోచించి కనీసం ప్రిపేర్ అవ్వరు. అంటే కనీసం జేబులో చిన్న అర్థం కూడా పెట్టుకోడు. మొఖాన్ని ఇలా వేసేసుకుని పౌడర్ వెళ్ళిపోతాడు. అంత కంగారు ఎక్కువ మామూలు కాగడు. సో నేను కూడా వచ్చిన ప్రాబ్లం ఇదే కాబట్టి సో ఈ సంవత్సరం కూర్చోండి. ఈ సంవత్సరం పనులు జరుగుతాయి, మీరు హిట్ అవుతారు. ఎందుకంటే మీకు వ్యయాధిపతే కాదు, మీకు లాభాధిపతి కూడా లగ్నస్థానంలో ఉన్నాడు. కానీ శనికి వచ్చిన లక్షణం ఏంటి, అది ఏలినాడు శనిని. ఆడి వీడియో చూసి ఈడి వీడియో చూసి ఏది పడితే పూజలు చేసి పెంట చేసుకుని జీవితంలో ఆ ఉన్న మీ దగ్గర ఉండడమే కష్టం. రూపాయి ఒకవేళ రూపాయి నువ్వు దాచేవు అనుకో, ఇంకో 10 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు దాయిపోవడమే మంచిది. ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం సక్సెస్ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నుంచి సక్సెస్ ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా ఎదుగుదల ఉంటుంది. ఆవేశపడిపోయి వెళ్ళిపోయి ఏదో మీరు మామూలుగా జనరల్గా చెప్పింది అనుకోండి వెళ్ళి డోర్ను కొట్టేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు వీళ్ళు బంతిలాగా. అస్సలు ఆగదు. సో అని చెప్పి ఈ సంవత్సరం క్రమక్రమంగా ప్లాన్ 1 by 1 చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. లగ్నాధిపతి పంచమంలో ఉండడమే కాదు, మీ కాలపురుష దశమ స్థానాన్ని మకర రాశిని చూస్తున్నాడు. మీకు లాభస్థానం అయి కూర్చుంటుంది. సో ప్లాన్గా మీరు ప్లాన్ చేయడం వల్ల 100% సక్సెస్ అవుతుంది. పిల్లల విషయంలో ట్రై టు బీ విత్ పిల్లర్, ట్రై టు గివ్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్. మీన రాశులు చాలా దానాలు చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైప్లో వచ్చిన వాళ్ళు, పైకి లెగ్స్ కింద పడిన వాళ్ళు, డబ్బు వచ్చిన వాళ్ళు చాలా దానాలు చేస్తుంటారు. చాలా మందిని చూస్తుంటారు. ద బెస్ట్ సైన్లో ఈ రాశులు ఉంటాయి. కర్కాటకం ఎంత మనం అనుకున్న మకరం వాళ్ళు చాలామంది ఎదుగుతారు. యాక్చువల్గా చాలామందికి లిఫ్ట్ ఇస్తుంది మకరం. అలాగా ఈ కర్కాటకం చాలామంది దుఃఖాన్ని పంచుకుని ఇది ఏడిచేస్తుంటుంది. అదే వెంకటేష్ సినిమాలు చూసినట్టే. అలా మీనం ఏంటంటే రజనీకాంత్ గళ్ళగా పంచుకుంటే అడే అని అనుకుంటే వెళ్ళిపోవడం. ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఇంకేమడదు. అక్కడ నుంచి ఏ ఉన్నంతసేపు ఇక రజనీకాంత్ దేవుడా అనుకుంటా వీళ్ళు కొంచెం ఆ స్టైల్లో తిరుగుతుంటారు. రజనీకాంత్ స్టైల్లో. ఈ మీనాన్ని మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక గురుడు పంచమని ఉంటాడు కాబట్టి ప్లానింగ్ అనేది పిల్లలకు సంబంధించిన విద్యాదానం అంటాం కదా. డొనేషన్స్ ఏమైనా చేయాలంటే విద్యకు సంబంధించిన డొనేషన్స్ చేయండి. దిస్ ఇస్ వెరీ ప్రైమ్ ఆపర్చునిటీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, పంచం అంటే పూర్వజన్మ పుణ్యమే కాదు, ఇప్పుడు ఈ జీవితంలో మనం ఏం చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇందులో ఏంటంటే ఏదైనా విద్యాభ్యాసం చేయండి. కనీసం చదువుకున్న మీ ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇది రామాయణం అయినా కొనివ్వచ్చు, భారత భాగవతం లేకపోతే పెద్ద బాల శిక్షలు కొనివ్వచ్చు. ఎవరో ఒకరు కనీసం మీ ఇంట్లో పిల్లల కన్నానే కూర్చోబెట్టి అక్షరం చెప్పొచ్చు. ఈ రకంగా ఏమైనా చేసుకునేలాగైతే మీనానికి ఇది చాలా బాగా ప్రైమ్ టైం అని చెప్తాను. మీకు 1000 స్థానంలో రాహు ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా పెట్టాలనుకుంటే మీన రాశులకి కాళ్ళాగవు కదా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టుబడులు పెట్టండి. పెర్ఫ్యూమ్ రిలేటెడ్లో లేకపోతే కనుక ఫారెన్ రిలేటెడ్ గూడ్స్ మీద, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టుకోండి. చేపల చెరువుల మీద లేకపోతే వీటి మీద పెట్టి మీది మీనరాశి. అందుకని అందులో మొత్తం వీళ్ళు చాలామంది మీనరాశి వాళ్ళు ఈ చేపల చెరువుల మీద దూకుతూ ఉంటారు. అది ఆ తర్వాత సరదా తీరుతారు. వీళ్ళు చాలా ఒక వ్యాపారం చేయలేదు, చాలా వ్యాపారాలు చేస్తారు. కాకపోతే ప్రాబ్లం అది. కొంతమంది ఏమో సినిమా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ పోతారు. ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో ఇందులో ఈ రాహు 12లో ఉన్నాడు కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ మీద బిజినెస్ చేయండి. ఏ ఇంపోర్ట్స్ పని చేస్తాయి అనేది నేను చెప్తాను. పర్సనల్ జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయగలిగితే. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, ఈసారి సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధ హోమం చేస్తున్నాను అన్ని రాశుల వరకు కూడా. ఉగాది నెక్స్ట్ రోజు ఉంటుంది. ఉగాది మీరు అందరూ పచ్చడి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఆ నెక్స్ట్ రోజు నుంచి అయితే మాత్రం ఈ హోమం చేసే ప్రయత్నం చేస్తాను. కన్సల్టేషన్స్కి ప్రత్యేకించి అలాగే హోమానికి సంబంధించి ఈ కిందన కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఏ సంవత్సరం వచ్చినా ఎంతమంది రాసులు అయినా కూడా చక్కగా మంచి కర్మ చేయండి, చెడు కర్మలు చేసే ప్రయత్నం చేయకండి. అంటే ఒక మనిషికి చెడు చేయకుండా ఉంటే అదే మనకి మంచి తెచ్చిపెడుతుంది అని అంటారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం చేసే ఒక భగవన్ నామ స్మరణ అయినా, హోమం అయినా
ఒక చిన్న దీపం అయినా మనసా వాచా కర్మణ శరణాగతితో చేస్తే అది డెఫినెట్గా మంచిని మనకు తెచ్చిపెడుతుంది అని అంటారు.